ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నా అన్నా, ఏమైందిరా? మనం ఇచ్చిన మహాలక్ష్మి గారి కారు యాక్సిడెంట్ అయిందన్నా. కారు లోయలో పడి మంటలో కాలు చచ్చిపోయిందన్నా. కావాలంటే చూడు. కారు బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల ఇలా జరుగుంటుంది. కారు పూర్తిగా రిపేర్ చేయకుండా డెలివరీ ఇచ్చామని మహాలక్ష్మి గారి ఇంట్లో తెలిస్తే మనం చిక్కుల్లో పడతాం. ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అన్నా, నిజం తెలిస్తే మనం జైలుకి వెళ్తామా? అందుకే రా కామ్గా ఉండమంటున్నాను. చాలా ఘోరమైన యాక్సిడెంట్ ఇది. నాకు మహాలక్ష్మి గారు చెప్పిన ప్లాన్ ప్రకారం ఆవిడే కార్ని లోయలోకి తోస్తాను అని చెప్పింది. కానీ ఆ ఎస్ఐ శివకృష్ణ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మహాలక్ష్మి గారే కార్ డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు తెలుస్తుంది. మహాలక్ష్మి గారు నాకు చెప్పింది నిజమా, లేక శివకృష్ణ చూసింది నిజమా? శివకృష్ణకు తెలియకుండా మహాలక్ష్మి గారు కార్ని లోయలోకి తోసే అవకాశం లేదు. అలా చేస్తే మహాలక్ష్మి గారు శివకృష్ణకి కనిపించేవారు. ఆవిడే కారుతో సహా లోయలో పడిపోయింది. కొంపతీసి ప్లాన్ రివర్స్ అయిందా? లోయ పక్కన కారు ఆపబోయి అదుపు తప్పి మహాలక్ష్మి గారు లోయలో పడిపోయారా? కారు కాలిపోయిన విధానం చూస్తుంటే కారుతో సహా ఆవిడ కాలి బూడిదైపోయిందా, లేదా కారులోంచి దూకేసి ప్రాణాలు కాపాడుకుందా? ఒకవేళ ఆవిడ బ్రతికే ఉంటే నాకు ఫోన్ చేసేది. నేను చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏది ఏమైనా ఫోరెన్సిక్ వాళ్ళు వస్తే తప్ప కార్లో ఆవిడ కాలిపోయిందో లేక బ్రతికిపోయిందో తెలియదు. ఈ కేసు పెద్ద మిస్టరీ అయిపోయిందే. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ పాటికి ఇంట్లో మహాలక్ష్మి గారి ఫోటో పెట్టి దండేసుంటారు. అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయినట్లు పెన్ని కూడా వెళ్ళిపోయింది నాన్న. మనల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయింది. పెద్దమ్మ ఆఖరి చూపులకు కూడా మనం నోచుకోలేకపోయాం. కారుతో సహా లోయలోకి వెళ్ళిపోయింది. వదిన బెంగళూరు వెళ్ళొస్తా అని చెప్పింది, కానీ ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఏం పాపం చేసిందని మహాకా దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు. ఆ దేవునికి దయ లేదా? సుమతి వెళ్ళిపోయాక మహాలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది. నన్ను, పిల్లల్ని, ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి మహా లేకుండా మేమంతా ఎలా బ్రతకాలి?
మన పరిస్థితి ఏంటి? పేరుకే పిన్ని కానీ నన్ను ప్రీతిని కన్న తల్లిలా చూసుకుంది. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాం. ఇప్పుడు పిన్నిని కూడా దూరం చేసుకున్నాం. ఈ ఇంటికేదో శాపం తగిలినట్టుంది. ముందు సుమతయ్యక్క దూరం అయింది, ఇప్పుడు మహాలక్ష్మి దూరం అయింది. మహా మనకి దూరం అవటానికి కారణం ఇదిగో ఈవిడే. ఈ విద్యాదేవే మహాని చంపేసింది. చంపేస్తానని బెదిరించి మరి మహావతిని చంపేసింది కూడా. ఈవిడ ఇంటికి రాకపోయి ఉంటే మహావదిన ప్రాణాలతో ఉండేది. ఇలాంటి హంతకురాల్ని ఇంట్లోకి ఎలా రానిచ్చారు నాన్న? పాముని పక్కలో పెట్టుకుంటే కాటేయకుండా ఉంటుందా? ఈవిడ కూడా అంతే. మా అమ్మని చంపేశావు, అది చాలదన్నట్టు మా పిన్నిని కూడా చంపేశావు. ఇంకెందుకు మా అమ్మని కూడా చంపే 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 చంపే. నేను మీ పిల్లిని చంపలేదు, మీ అమ్మని కూడా చంపలేదు. నేను అలాంటి దాన్ని కాదమ్మా. నువ్వెలాంటి దానివో మాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందే మహాను చంపుతాను అని బెదిరించావు. అన్నంత పని చేశావు. నువ్వే హంతకురాలివి. జరిగిన ప్రమాదానికి విద్యాదేవి టీచర్కి ఏ సంబంధము లేదు చిన్నత్తయ్య. అనవసరంగా ఇవన్నీ నిందించకండి. అత్తయ్య కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిందని మా నాన్న చెప్పారు కదా. నువ్వు మీ నాన్న ఈ విద్యాదేవి అందరూ ఒకటే. పగబట్టి మా మహావదిన ప్రాణాలు తీశారు. ఆగుబావా, ఉదయం నుంచి విద్యాదేవి టీచర్ మన ముందే మన ఇంట్లోనే ఉన్నారు. అక్కడ జరిగిన యాక్సిడెంట్కి ఆవిడికి ఏంటి సంబంధం? ఈవిడ కాకపోతే ఈవిడ మనుషులతో చేయించుంటుంది. కిరాయి రౌడీలతో పని కానిచ్చేసుంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరు అని మా నాన్న చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు ఆ గొడవ తీసుకొస్తున్నారు? ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నింటికి ఈ విద్యాదేవే కారణం వదినా. నువ్వేమో ఈవిడే మా అమ్మ అని చెప్తున్నావు. ఈవిడ రాకముందు మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. ఈవిడొచ్చింది, ఈ ఇంటికి దరిద్రం పట్టింది. ఒక శనిలా ఇంటికి వచ్చింది. ఈవిడ ఇంట్లో ఉంటే మనం ఎవరం ప్రశాంతంగా ఉండలేము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.